ఎన్నికలకు ముందు కూటమి వాళ్ళు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారన్నారు. చాలామంది యువత అవును నిజమేనేమో అని నమ్మారు. ఇప్పుడు రియాలిటీ ఎలా ఉంది కూటమి వచ్చిన తర్వాత అప్పుల విషయంలో? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇంకా ఏం చెప్పినారండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు ఇస్తా ఉన్నారో వాటికంటే రెట్టింపు నేను ఇస్తానని చెప్పినాడు. ఒకవేళ జగనన్న ఇచ్చే పథకాలతో రాష్ట్రం అప్పులైపోతే వాటికంటే రెట్టింపు ఏ విధంగా మీరు ఇవ్వగలరు? అంటే రాష్ట్రాన్ని పూర్తిగా కూడా అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని శ్రీలంక చేద్దాం అనుకుంటా ఉన్నారా? ఈరోజు ఇదే కూటమి నాయకులు ఎన్నికలకు ముందు సూపర్ 6 అని, సూపర్ హిట్ అని ఎన్ని వాగ్దానాలు చేసి, మన లోకేష్ గారు అయితే యువగలంలో భాగంగా విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చి అవి నెరవేర్చని పక్షంలో నా కాలర్ పట్టుకొని అడగండి అన్నాడు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఇదే లోకేష్లో, ఈరోజు ఏ కాలర్ పట్టుకోవాలి సార్ మిమ్మల్ని? రైట్ కాలరా, లెఫ్ట్ కాలరా? దేనికండి లోకేష్ గారిని కాలర్ పట్టుకునేంత అవసరం ఏంటండి? లోకేష్ గారే చెప్పినారు కదన్నా, నేను ఇచ్చిన పథకాలు అమలు చేయలేకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పారు. నేను ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నాను, ఈరోజు విద్యార్థులకు నువ్వు ఏం చేసావని నేను అడుగుతా ఉన్నాను. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెట్టి ఒకవైపు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తూ విద్యార్థి లోకాన్ని తుంగలో ఎక్కుతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఇంకా అంతేనా? అదొక్కటేనా విద్యార్థులకి జరిగిన నష్టం వల్లనే లోకేష్ గారికి కాలర్ పట్టినాయి? మనము గతంలో చూసాం, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాడు నేడు ద్వారా స్కూళ్ళన్ని రెన్యువేట్ చేసి ఈరోజు కార్పొరేట్ స్కూళ్లకు పోటీలో గవర్నమెంట్ స్కూళ్ళని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా విద్యార్థులతో, గిరిజన విద్యార్థులతో కాళ్ళు నొక్కించుకునే పరిస్థితి రాష్ట్రంలో తయారైందంటే ఎవరి దౌర్భాగ్యం? ప్రజల దౌర్భాగ్యమా, నాయకుల దౌర్భాగ్యమా నేను అడుగుతా ఉన్నా. మరి గతంలో జగన్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎక్కడున్నాయన్నా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విద్యను పండగ చేయడం జరిగింది, విద్యార్థులకు పెద్దపీఠం వేయడం జరిగింది, గోరుముద్ద లాంటి గొప్ప పథకాలు తీసుకొచ్చి పేదలకు నాణ్యమైన విద్య కాదు నాణ్యమైన భోజనం అందజేసినటువంటి ఘనత కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఎక్కువ నాణ్యంగా భోజనం పెడతా ఉన్నాం, వ్యవస్థను బాగా ప్రక్షాళన చేసాం, ఆయన నాశనం చేస్తే అని లోకేష్ గారు చెప్పారు. ఇదే లోకేష్ ఇన్ని మాట్లాడుతూ ఉన్నాడు కదా, లోకేష్ ఇవన్నీ చెప్తా ఉంటేనే జగన్ ఒక కార్యక్రమం తీసుకురావడం జరిగింది, హాస్టళ్ల పర్యటన అని. హాస్టళ్ల పర్యటనలో ముఖ్యంగా అనంతపురంలో నేను ప్రతి హాస్టల్ కూడా తిరిగాను. అక్కడ హాస్టల్లోకి వెళ్తే రైస్ అయితే వాటర్ ఉంది, కూరలు ఉప్పు కారం తప్ప ఏమీ లేవు. ఈ విధంగా విద్యార్థులు ఎట్లా తింటారండి? అవి ఒక పూట నేను దాని వాసన చూడాలంటేనే కడుపు తరుక్కుపోయే పరిస్థితి. చిన్న పిల్లలు ఏ విధంగా దాన్ని తినగలరు? నీ కొడుకు దేవాంశ్ అయితే ఆ ఫుడ్ తీసుకోగలడా? ఏదో పవన్ కళ్యాణ్ కొడుకు అయితే ఆ ఫుడ్ తింటాడా? ఈరోజు ఆయన గారు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులే, చేసే పనులు మాత్రం అట్లనే ఉంటాయి. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళి భోజనం చేశారు విద్యార్థులతో కలిసి. ఆ రోజు బాగా పెట్టినట్టున్నారు. ఇదే అనిత విజయవాడ కాన్స్టిట్యున్సీలో ఒక స్కూల్కి వెళ్తే బొద్దింకలు వచ్చాయి ఫుడ్లో, అట్లా ఉంది వాళ్ళది. తెలియకోకుండా చెప్పుకోకుండా వెళ్తే ఫుడ్ అట్లే ఉంటుంది. వీళ్ళు ప్రీ ప్లాన్గా వెళ్ళినారు కాబట్టి అక్కడ ఫుడ్ బాగున్నది. సరే, విద్యార్థి లోకం, యువత ఏమంటున్నారు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది అని అంటున్నారా? లేదు అంతకంటే ఇదే బెటర్ అని అంటున్నారు? ఎక్కడ ఈరోజు ఇక్కడే ఇదే కెమెరా పట్టుకొని ఇదే ఏ స్కూల్కైనా ఏ కాలేజ్కైనా వెళ్దాం. ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిగ్గు లేకుండా కూడా జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకొచ్చారు. అది రాష్ట్రమే కాదు దేశ ప్రజలందరికీ కూడా తెలుసు అమ్మఒడి ఎవరు తీసుకొచ్చారని. కానీ నిస్సిగ్గుగా కూడా 7-10 వయసులో ఈ చంద్రబాబు నాయుడు అది నా కొడుకు తట్టిన ఆలోచన అని చెప్పుకుంటా ఉంటే, జగనన్న చేసే పథకాలను వారు తెచ్చారని చెప్పుకోవడం తప్ప వాళ్ళు చేసింది ఏంది? ఈరోజు జగనన్న కంటే గొప్పగా మేము ఇస్తామన్నారు కదా, ఏమి ఇచ్చారో చెప్పండి. ఎక్కడండి? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీలను వాళ్ళు భూమి పూజలు చేసి ఈరోజు మార్చుకుంటా ఉన్నారు తప్పించి, ఏ విధంగా చంద్రబాబు నాయుడు కంపెనీలు తెచ్చేటట్టయితే ఆయన 20 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఇది 4వ ఆయన పని చేస్తా ఉన్నాడు. 40 ఏళ్ళు నాకు విజన్ ఉంది, విస్తరాకులు కట్టుందని చెప్పుకుంటా ఉన్నాడు కదా, ఈరోజు ఏం చేస్తా ఉంది ఆ విజన్ అని నేను అడుగుతా ఉన్నాను. కంపెనీలు నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా మన రాష్ట్రం ఎందుకు ఈ విధంగా ఏడుస్తా ఉంది? నీకు అంత విజన్ ఉండింటే ఏ కంపెనీ తీసుకొచ్చావు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డేటా తీసుకొచ్చి వైజాగ్కి కేబుల్ ఏర్పాటు చేస్తే ఈరోజు ఆ గూగుల్ మేము తెచ్చినామని సిగ్గు లేకుండా కూడా చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడుకి ఒక ముని శాపం ఉంది, ఆయన ఏ రోజు కూడా నిజాలు మాట్లాడు. ఆయన ఏ రోజైనా నిజాలు మాట్లాడితే ఆయన తల 1000 ఒక్కరవుతుందని ఒక ముని శాపం ఉంది చంద్రబాబు నాయుడుకి. అందుకే ఆయన ఏ రోజు కూడా నిజాలు మాట్లాడు.